హాయ్ బ్రో. హాయ్. చూస్తున్నా బ్రో. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. శివాజీ వావ్, పల్లె ప్రశాంత్ ఓ మై గాడ్ వావ్ వావ్ వావ్, యావర్ ఓ మై గాడ్ వావ్. నిజంగా ముగ్గురు చూస్తుంటే కళ్ళు సరిపోతలేవు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా గుండె దిల్ ఖుష్ అయిందన్న, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురులో ఓవర్ గెలిచిన హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ పల్లె ప్రశాంత్ గెలిస్తే మా బిడ్డ, మా సామాన్య బిడ్డ, మా రైతు బిడ్డ ఒక మా అన్నలాగా తనకు కప్పుకోవటం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, తను గెలవాలని కోరుకుంటున్నాను. సో చూసుకున్నట్టయితే అమర్దీప్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? అమర్దీప్ని విన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది అని బయట పబ్లిక్ టాక్ కనిపిస్తుంది. ఎందుకు కామెడీ చేస్తావు? హే ప్రభు హరి రామ్ కృష్ణం జగన్మోహన్ రెడ్డి క్యావుగా జయ ఆయన మీరు ఒక్కసారి మీ గుండె మట్టి వచ్చే బ్రో. తను ఏ రోజన్నా గేమ్ ఆడా బ్రో. ఒక చేతులపల్లి ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నీ కోసం పుట్టలేదురా, నీ పక్కన గెలిపడం కోసం పుట్టాను. తను కూడా బికాస్ తన కోసం రాలేదు. శోభా శెట్టిని గెలిపి నీకు, లేకుంటే ప్రియాంక గెలిపి నీకు వచ్చాను. ఎప్పుడు ఏదైనా క్యాప్టెన్ చూసుకో, లాస్ట్ క్యాప్టెన్ సెట్ వచ్చిందన్న రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది క్యాప్టెన్సీ. సుభాష్ శెట్టికి ఏమో తనకు గెలిపిన కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇట్లాంటి వ్యక్తులు నిజం చెప్తే ఇప్పుడు బిగ్ బాస్ చరిత్ర మొత్తం ఓపెన్ చేయను ఇప్పుడు నీ లైవ్లో. ఇప్పుడు ఇంత వల్గర్గా, ఇంత రెస్పెక్ట్ఫుల్ లేకుండా, ఇంత ఇరిటేట్గా ఉన్న వ్యక్తి ఎవరు లేరు. నిజంగా తను కప్పిస్తే మాత్రం నిజంగా బిగ్ బాస్ ఇస్ వరస్ట్ షో, ఇది బొక్కల షో అని చెప్పుకోవచ్చు. అంటే మనం చూసుకున్నట్టయితే ఏదైతే బిగ్ బాస్ యాజమాన్యం ఉందో అమర్దీప్ని సేవ్ చేసుకుంటా వచ్చి ఇంతవరకు లాక్కొచ్చారు కదా. సో అదే రీజన్తో కప్పిచ్చే అవకాశం కూడా ఉంది కదా. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, ఏంది అమర్దీప్ కింద ఫేవర్ వస్తారు, నేను బిగ్ బాస్ సొంత కొడుకులా భావిస్తాను అమర్దీప్ని అనుకున్నా. కానీ నిజంగా ఓటింగ్లో కూడా చూస్తా బ్రో. నువ్వు ఇప్పుడు ఎవరైనా ఓటేయో అసలు మన పల్లె ప్రశాంత్ ఓటింగ్ పడట్లేదు. అది అమర్దీప్కి అయితే ఓటు ఇట్లా పడిపోతుంది అప్పుడే. సో నేను అనుకుంటున్నాను నిజంగా కావాలని అమర్దీప్ బిగ్ బాస్ ఎంత ఫేవర్ చేసినా లోపల వరకే. కానీ పల్లె ప్రశాంత్ బయట ఫేవరిజం ఉంది, చాలా మందికి గుండెలో వెళ్ళిపోయాడు తను. సో తను మీరు కప్పించినా కప్పిపోయినా 100% పల్లె ప్రశాంత్ మా గుండెలు ఉన్నాడు. 100% తను బిగ్ బాస్ బయటికి వస్తే మాత్రం కప్పుతోనే వస్తాడు. బిగ్ బాస్ కప్పు లేకుండా మాత్రం అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకిపోతే బద్దలు. కామన్ మ్యాన్కి కప్పిచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? 100% కనిపించాలి. ఎందుకంటే సుబ్రహ్మణ్యం చెప్తాను బ్రో, కామన్ మ్యాన్ లేకుంటే సెలబ్రిటీ లేడు. మేము చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు హీరోలు అవుతారు, మేము చూస్తున్నాం కాబట్టి ఎవరైనా సెలబ్రిటీ అవుతారు. అట్లాంటి ఒక మొన్న ఒకవేళ బై ఛాన్స్ పల్లె ప్రశాంత్ కలిసి ప్రతి ఒక్కరు మీడియా మీద ప్రతి ఒక్కరు వీడియోలు వేసుకుంటే బిగ్ బాస్ రావాలని అంటారు. సో కామన్ మ్యాన్ చూస్తున్నాం కాబట్టి మీకు టీఆర్పీ రేటింగ్ వస్తుంది. జస్ట్ పల్లె ప్రశాంత్ వల్లనే చాలా మంది యూట్యూబర్ కడుపు నిండుతున్నారు. జస్ట్ పల్లె ప్రశాంత్ వల్ల బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ఉంది. సో పల్లె ప్రశాంత్ ఓన్లీ మా మమ్మీ వాళ్ళు కానీ ఇక్కడ చాలా మంది బిగ్ బాస్ అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు కేవలం పల్లె ప్రశాంత్ కోసం చాలా మంది పిన్ని వాళ్ళు, చాలా మంది వాళ్ళు బిగ్ బాస్ చూస్తారు, చాలా మంది ఎన్ఆర్ఐ వాళ్ళు చూస్తారు బయట దేశంకి వెళ్ళి. అది కదా పల్లె ప్రశాంత్ రేంజ్. ఒక కామన్ మ్యాన్ వచ్చాడనే కదా ఇప్పుడు అమర్దీప్ అతన్ని చూసి జెల్సీగా ఫీల్ అవుతుండు. అవును నిజం. చాలాసేపు నాగార్జున చెప్పాడు, ఎందుకు నీకు పల్లె ప్రశాంత్ చిన్న చూపా అని. క్లియర్ కట్గా అర్థమవుతుంది. మాట చేతులు ఎప్పటాలు, ఇట్లా చేతి గుంజు కొట్టాలు, అరే తురే అంటాలు. అంటే ఏంది అంటే కామన్ మ్యాన్ బిగ్ బాస్ రావద్దా అంటే బిగ్ బాస్ నేలొద్దా? నిజం చెప్తున్నా 100% మన కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది బ్రో, ఊరిని చూడడానికి వచ్చిన ఊరు చూసి వెళ్ళిపోతాడు, ఊరు వెళ్ళడానికి వచ్చిన ఊరు వారంటీ తెలిసేస్తాను. సో 100% పల్లె ప్రశాంత్ 100% బిగ్ బాస్ వెళ్తా అనుకుంటున్నాను. సో శివాజీ అన్న గేమ్ ఎట్లా అనిపిస్తుంది? అతను కూడా విన్ అయ్యే రేస్లో ఉన్నారు కదా. సో చెప్తున్నా శివాజీ అన్న నీతి నిజంలో తిరుపతి మంచి స్థానానికి మారిపోయారు. అమ్మలా ప్రేమించే గుణం, నాన్నలా భుజం తట్టే నైజం, ఒక అన్నలా మనకు కాపాడుకునే బలం. సో అట్లాంటి శివాజీ అన్న నిజంగా శివాజీ అన్న వల్లనే పల్లె ప్రశాంత్కి అంత హైప్ వచ్చింది. శివాజీ అన్న వల్లనే తన బిగ్ బాస్ తను రాగలిగాడు. శివాజీ అన్న నిజంగా తన మంచి గేమ్ ఉన్న వాళ్ళ కొడుకు ఒక మాట చెప్పాడు, డాడీ నువ్వు ఎంత పెద్ద స్టార్ మాకు తెలియదు కానీ ప్రతి ఇంట్లో నువ్వు ఉన్నావు అన్నాడు. నిజంగా తను కప్పు కొట్టడానికి రాలేదు, తను ప్రజల మనసు గెలుచుకోవడానికి వచ్చిండు. తను ఆల్రెడీ గెలుచుకున్నాడు, తను ఆల్రెడీ విన్ అయిపోయాడు. లేడీ కంటెస్ట్లో ప్రియాంక జైన్ ఒకలే ఉన్నారు. ఆ అమ్మాయి కనుక రన్నర్ అయ్యే అవకాశం ఉందంటారా? రన్నర్ అవ్వదు కానీ అయితే కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను తనకు చాలా, ఎందుకంటే చూడు బ్రో ఇప్పుడు ఏ అమ్మాయి అని కూడా సో కట్టుకున్న మొగను వదిలేసేమని హెయిర్ కట్ చేసుకోదు. నిజంగా తను హెయిర్ కట్ చేసుకుని చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రియాంక అన్నం పెట్టింది అన్నారు. నిజంగా ఆ 2 విషయాలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. తన గేమ్ ఆడిందో లేదో నాకు తెలియదు కానీ సో ఆ 2 విషయాలు నాకు చాలా అనిపించింది. తను టాప్ 2 వరకు ఉండకపోవచ్చు కానీ టాప్ 4 టాప్ 5 వరకు ఉంటుందని అనుకుంటున్నాను. యావర్ విషయానికి వస్తే యావర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా బాగా ఆడారు. సో అతను కూడా రన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో చెప్తాను నేను స్టార్టింగ్లో యావర్ వచ్చినప్పుడు ఏంది ఇంతమంది తెలుగు ఆటర్స్ ఉండగా ఎందుకు బయటకు దొరికొచ్చాను. కానీ తన గేమ్ ఆడుతున్న విధానం చూస్తుంటే చాలా మాకు ఇన్స్పిరేషన్ అనిపించింది అన్న. లేకపోతే మీరు చూడండి కౌశల్ వచ్చాడు బిగ్ బాస్ 2కి. తను ఎవరో మనకు తెలియదు కానీ తన గేమ్ స్ట్రాటజీ వల్ల తను విన్ చేసాం. సన్నీ కూడా అంతే, తను ఎవరో మనకు తెలియదు కానీ తన గేమ్ స్టార్ట్ చేసి మనం విన్ చేసాం. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా తను ఎవరో మనకు తెలియకుండా తన ప్రజల దగ్గరికి వెళ్ళడం. నిజంగా తన మొన్న మాట అన్నాడు, నాకు మమ్మీ లేకుండా కూడా బిగ్ బాస్ ఉన్నాడు, నాకు మా అమ్మ అన్నాడు. అంత మాట నాకు చాలా ఎమోషనల్ క్యారెక్టర్. అది తన టాప్ 3లో వర్త్ అని చెప్పుకోవచ్చు, వర్మ అనుకోవచ్చు. సో ఫైనల్గా ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు? సో నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు 100% పల్లె ప్రశాంత్. పాలు అమ్ముకోవడం అయినా, పూలు అమ్ముకోవడం అయినా, చిన్న స్టూడెంట్ అయినా, ఒక అమ్మాయి అయినా, ఒక పిన్ అయినా ఒకటే చెప్తుంది, పల్లె ప్రశాంత్ గెలవాలనుకుంటారు. పల్లె ప్రశాంత్ గెలిచే తీరుతాడు. 100% కప్పు కొట్టే బయటకు వస్తాడు. థ్యాంక్ యూ.
ఆల్మోస్ట్ పల్లవ ప్రశాంత్ విన్నా. రన్నర్గా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? శివాజీ. ఎందుకన్నా శివాజీ అన్న గేమ్ కూడా బాగానే ఉంది కదా. శివాజీ అన్న గేమ్ బాగానే ఉంది కానీ బయట క్రేజ్ చూస్తే మాత్రం పల్లవ ప్రశాంత్కి సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇది సోషల్ మీడియా ఫేమే అనుకోవచ్చు కదా. అలా ఏం లేదు అంటే గేమ్ ఇచ్చే పరంగా కూడా శివాజీ అన్న బాగా ఆడింగా పల్లవ ప్రశాంత్. అంటే పల్లవి ప్రశాంత్ నంబర్ కూడా కలవట్లేదు కదా, సో అందుకనేసి ఇంత నెగిటివిటీ వస్తుంది. కలిసినా కలవకపోయినా పల్లవ ప్రశాంత్ విన్ అవుతాడు. అంటే ఒక కామన్ మ్యాన్ని గెలిపేయడమే మన శివాజీ గారు కూడా సపోర్ట్ చేసింది. కామన్ మ్యాన్ గెలిస్తేనే ఆయనకు జర బాగుంటుంది. పల్లవ ప్రశాంత్ అంత దూరం వచ్చిన శివాజీ సపోర్ట్ చేసిండు. ఒకవేళ శివాజీకి వచ్చినా కానీ కప్పు పల్లవ ప్రశాంత్కే ఇస్తాడు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ కనుక గెలిస్తే అమర్దీప్ పరిస్థితి ఏంటి? అమర్దీప్ ప్రసాద్ ఏం ఉండదు, ఆయన ఏం గెలవాడన్న. ఆయన గెలుస్తాడని పబ్లిక్ ఉత్తగా అనుకుంటారు. అలా ఆయన గేమ్ పరంగా కూడా గేమ్ ఆడలేడేమి. అక్కడ ఏముంది అసలు? పల్లవ ప్రశాంత్ క్యాప్టెన్షిప్ కూడా అడుక్కున్నాడు, అది బిగ్ బాస్ ఇస్తేనే వచ్చింది. అంటే క్యాప్టెన్షిప్ కూడా పొందలేడంటే ఆయన గేమ్ ఎలా ఉందో చూసుకోవాలి పబ్లిక్. హాయ్ బ్రో. బాగుందన్న, అంటే అన్ని సీజన్స్లో ఉన్నట్టే ఉంది. బట్ దీంట్లో ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాం. ఒక కామన్ మ్యాన్ ఆట ఆడిస్తుండు, ఆట ఆడుతుండు, బరాబర్ ఎవరికి నేను తక్కువ కాదని చెప్తుండు. అది నాకు విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందండి? పల్లవ ప్రశాంత్ అన్న. రన్నర్గా నేను ఒకటే అడుగుతాను ఆడియన్స్ కానీ ఎవరినైనా, పల్లవ ప్రశాంత్ ఆడిన గేములన్నీ, ఆయన బిహేవియర్, ఓకే, ఆయనకున్న కేరింగ్, వీటన్నిటిలో ఎవరికైనా ఒక్క క్వాలిటీ మిగతా ఏ ఒక్కరికైనా ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటే చెప్పండి, నేను కూడా ఓటేస్తాను. అంటే అమర్దీప్కి ఉందని అంటున్నారు కదా. ఏముందన్న, ఏ గేమ్ చక్కగా ఆడాడు? సో ఇప్పుడు బయట టాక్ ఏంటంటే ఒక బిగ్ బాస్ 7 విన్నర్ వచ్చేసి అమర్దీప్ అవుతాడనేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అన్నా నేను ఒకటే చెప్తున్నా, అమర్దీప్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ పల్లవ ప్రశాంత్ కంటే ఎందులో 1% ఏది అందంగా కనిపించడం కాకుండా, నోరేసుకొని పడడం కాకుండా, ఫుడ్ అంతా దాచిపెట్టుకొని తినడం కాకుండా, ఇలా చెప్పుకుంటే బొచ్చుడు ఉన్నాయి. ఫౌల్ గేమ్లు ఆడకుండా మా పల్లవ ప్రశాంత్కి ఇలాంటివన్నీ రావే, అందుకని విన్నరా? అవునా కాదా? ఇలా చెప్పుకుంటే కొంచెం చాలా ఉన్నాయి. బట్ మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసే హక్కు మీకుంది. బట్ ఆలోచన చేయండి. ఒక రైతు బిడ్డ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి నేను రైతు బిడ్డనని గర్వంగా మీసం మెలేసి చెప్తున్నా అన్నప్పుడు మనం రైతు బిడ్డలమే. మన తాత ముత్తాత ఎవడో పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చినోడే, వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళే కాదా? మనకు నామోషిగా ఉంది, బట్ తను చెప్పుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు కూడా నా పల్లవి ప్రశాంత్కి 2 వీక్స్ తీసుకుంటే మాత్రం అతనికి సపోర్ట్ చేయడం చేయడం ఎందుకు చేస్తారు? ఆయనేమి స్టార్ మాలో సీరియల్ చేయలే, స్టార్ మాకి ఇన్కమ్ తీసుకురాలే కాబట్టి చేయరు. అది అన్నా ఇస్తే కామన్ మ్యాన్ ఏం ఊరుకుంటాడా? చోళ పూలు పెట్టుకున్నాడా? చేతులు గాజులు వేసుకున్నాడా? నేను ఒకటే చెప్తానన్నా, నాగార్జున గారిది తప్పులేదు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడా చూడలేదా, ఎవరైనా చెప్తున్నాడా అనేది ఎవరికి తెలియదు. ఓకేనా? అక్కడ జరుగుతుంది. బట్ చూసే జనాలు గుడ్డోళ్ళు కాదు కదా. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, ఎవరికి ఎక్కడ ఇవ్వాలో అందరికీ తెలుసు. ఓట్లు ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తే 12,000 కామెంట్లో జై పల్లవ ప్రశాంత్ అనే పేరు వచ్చింది. ఆ ఒక్క సీన్ చాలు ఈజ్ ద విన్నర్ అని చెప్పడానికి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు? బిగ్ బాస్ విన్నర్ పక్కా పల్లవ ప్రశాంత్ అవుతాడు. ఎందుకంటే మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మన పల్లవ ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, పులి బిడ్డ. ఎందుకంటే ఆయన ఒక ఇప్పుడు చెప్పనవసరం లేదు ఆయన గురించి. అమర్దీప్ ఖచ్చితంగా విన్ కాడు బ్రో. ఆయన టాప్ 4 టాప్ 3 వస్తేనే గొప్ప. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా గేమ్ పరంగా లేడు, ప్లస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు. ఎందుకు అంటే నాకు అయితే మాత్రం నచ్చదు బ్రో అమర్దీప్ అయితే. ఎందుకు మొన్న నుంచి ఆ కొరకడం, ఆ లాక్కెళ్ళడం నుంచి, అంతేగాని మిగతా అంతా సోదే. కంటెస్టెంట్స్ల పరంగా కూడా అతి తక్కువగా వచ్చింది కూడా నిన్న ఈరోజు ఎపిసోడ్లో కూడా చాలా వరకు ఆయనే తక్కువ ఓటింగ్స్ వచ్చినాయి అట్లా. కానీ శోభా ఓట్లు కూడా అమర్దీప్కి పడి పల్లవ ప్రశాంత్ ఓటింగ్ పోవట్లేదు, ఆయనకి కాల్ చేస్తే వెళ్ళట్లేదు అంట. నీకు ఒకటి తెలుసా, శోభ ఉండడం వల్లనే ఆయనకు బ్యాడ్ పేరు వచ్చింది. ఆమె ఉండడం వల్లనే ఈ ముగ్గురు కలిసి చెల్లరేగారు, అందుకే మా బ్యాచ్ అని పేరు వచ్చింది. లేకపోతే మనోడికి ఒక ముందు బీటెక్ బిడ్డ అనే పేరు ఎట్లా వచ్చిండను, ఆ లెవెల్లో వస్తే టాప్ 1లో ఉండేటోడు మనోడు. ఉల్టా అమర్దీప్ వినే ఛాన్స్ లేదంటారా? అస్సలు లేదు. ఆ బీటెక్ బిడ్డ తిరగని అలాంటి కొటేషన్లు కొట్టుకుంటూ మంచిగా ముందుకెళ్తే బాగుంటుండే. కానీ అంటే బాగుండడం అని కాదని ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు బాగుంటుండే. చూస్తుంటే ఈ వారాల రోజుల నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ అమర్దీప్నే ఉంది. పల్లవ ప్రశాంత్ సైలెంట్ అయిపోయింది అనిపిస్తుంది.
ఏం సైలెంట్ కాలేదు బ్రో. ఇప్పుడు గేమ్లు లేవు, గేమ్లు పెట్టట్లేడు, ఫన్ గేమ్స్ లేవు. మనకు ఫన్ గేమ్స్ కావాలి. ఫన్ గేమ్స్ అంటే ఈరోజు ఉండే కానీ చాలా తక్కువ ఉండే అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏం అంత అమర్దీప్ విన్ అయితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అమర్దీప్ విన్ అయితే ఇది ఉల్టా పుల్టా అని చెప్పుకోవచ్చు. ఆ రతికాను మళ్ళీ ఇట్లా చేసిర్రు, ఇది కూడా అదే అని చెప్పుకోవచ్చు. కానీ అమర్దీప్ ఫ్యాన్స్ మరి ఎలా ఫీల్ అవుతున్నారు? అమర్దీప్ ఫ్యాన్సా? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు? ఏం లేదు బ్రో, అమర్దీప్ అసలు విన్ కాడు నా దృష్టికి. అసలు అమర్దీప్కి ఫ్యాన్స్ ఉన్నారా? అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఓకే, బట్ అంటే ప్రపంచంలో ఒక్కొక్కరు ఇష్టపడతారు, కానీ నాకు మాత్రం ఆయన అంత నచ్చడం నుంచి, ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ అమర్దీప్. అప్పటి నుంచి చేంజ్ అయిపోయినా కొరకడం, పిచ్చి పిచ్చి చేసాలు చేయడం వల్ల. ఓకే, మరి శోభ ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా? ఖచ్చితంగా ఫేరే. ఆమె ఉంటేనే దరిద్రం. ఎప్పుడు మొత్తం అసలు ఆమె వెళ్ళిపోయింది చూడు, అప్పటి నుంచి మంచిగా పీస్గా మంచిగా ఉంది ఇప్పుడు హౌస్. టాప్ 5 దాకా ఉందాం అనుకున్నాను, అది దాంట్లో నిజం ఉందా? ఆమె టాప్ 5 అంటున్నావు కదా, 5 వీక్స్కే వెళ్ళిపోతే బాగుండే అనిపించింది నాకు వచ్చిన 5 వీక్స్కే. అర్జున్ గేమ్ కూడా బాగానే ఉంది కదా, సో అతనికి టైటిల్ విన్నర్ అయితే బ్రో కమ్యూనికేషన్ ఉండదు, ఆయన ఉండి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు చెప్పినాం కదా, కమ్యూనికేషన్ ఎక్కువ లేదు. ఆయన మధ్యలో వచ్చినని కాదు కానీ ఎందుకు నైని పవన్ వీళ్ళందరూ మంచిగా ఉండ్రి కాబట్టి గట్టిగా గేమ్ పరంగా ఓకే. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరిది ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది? బోలే ఒకటే అన్ఫేర్ అనిపించింది, తర్వాత కొంచెం టేస్ట్ తేజ్ అనిపించింది అంతే. మిగతా చాలా మంది సందీప్ కూడా అన్ఫేర్ అంటున్నారు. సందీప్ అంటే ఈ మన శుభశెట్టి కంటే కొంచెం బెస్ట్ ఉండే ఆయన మనోడు. శుభశెట్టి కంటే బెస్ట్, ప్లస్ కొంచెం కొందరు కంటే బెస్ట్ ఉండే అనుకో. ఈ బిగ్ బాస్ లో ఏమైనా ఒకరిని సైడ్ కి తీసుకొని అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా బిగ్ బాస్? ఏం లేదు, ఇప్పుడు ఉల్టా పుల్టా కదా. నాగార్జున సార్ కూడా కంటెస్టెంట్ అయిండేమో, ఎందుకంటే సపోర్టింగ్ కాలు కలవట్లేదు. ఆయనకు కప్పిస్తారేమో మరి, నాకు అర్థం కాదు. నాగార్జున సార్కి కాలు కలుస్తలేదని ఎంతవరకు రివ్యూలు తీసుకుంటారు. యాక్చువల్లీ కాలు కలుస్తలేదు. మాకు పల్లవి ప్రశాంత్ విన్ కావాలి. పల్లవి ప్రశాంత్ మాత్రం విన్ కాకపోతే మళ్ళీ టాప్ 4 టాప్ 3 వచ్చిండు అనుకో, బిగ్ బాస్ నోబోటి చూడాడు, నెక్స్ట్ టైం చూడరు అంతే. అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెడితే అంతే, ఇక మేము యాక్సెప్ట్ చేయం ఆ స్టూడియోలో. నాగార్జున గారు శివాజీ అన్నకి బాగా సపోర్ట్ చేశారంటే మీరేమంటారు? అలా ఏం లేదు, ఆయన జెన్యున్ పర్సన్ శివాజీ బ్రో. ఆయన హోస్ట్గా అయినా నెక్స్ట్ ఇయర్ మాకు పర్ఫెక్ట్గా, ఇది ఉల్టా పుల్టా కదా. నెక్స్ట్ ఇయర్ మనోడు శివాజీ బ్రో హోస్ట్ అయితే బెస్ట్, నాగార్జున కంటెస్టెంట్ అట్లయితే బెస్ట్ అంతే. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మంచిగా మొత్తం ఆయనదే ఉంటుంది కదా శివాజీ బ్రోది. మాట్లాడుట్లా ఏముట్లా కూడా ఓటింగ్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ తగ్గిపోతుందంట కదా. కాలు కలుస్తలేదు కదా, దాదే ప్రాబ్లం. మరి అమర్దీప్ పెరిగి విన్ అయ్యే ఛాన్స్ లేదంటారా? అమర్దీప్ ఈయన ఒక్కరోజు కలిస్తే చాలు, మిగతా 5 days ఈయనతో సపోర్ట్. ఓటింగ్కి కన్సల్ట్ చేస్తారంటారా? కన్సల్ట్ చేస్తారు బ్రో, కన్సల్ట్ చేస్తారు, కానీ యాక్చువల్లీ కాలు కలిస్తే మాత్రం శోభాని ఇన్ని రోజులు ఎందుకు ఉంచారు? ఎందుకంటే శోభను ఇక చెప్పలేము, ఆమె కొంచెం అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది కదా, అరిచేటోళ్ళని ఎక్కువ ఉంచుతారు. ఆకీళ్ళు మోనళ్ళు అప్పుడు వాళ్ళు అరుస్తారు కదా అట్లా. ఫైనల్గా విన్నరు పక్కా పల్లవి ప్రశాంత్. ఇక అమర్దీప్ విన్ అయ్యిండు అనుకో, ఆ నాగార్జున సార్కి ఇచ్చేసింది బెస్ట్. ఇది ఉల్టా పుల్టా కదా, ఆయనకి ఇచ్చేసింది బెస్ట్ కప్పు.